విశాఖ సౌత్ నియోజకవర్గంలోని జనసేన పార్టీలో చిచ్చు రగులుతోంది. విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన టికెట్ వంశీకృష్ణకు ఇవ్వద్దంటూ 3 రోజులుగా కార్పొరేటర్ సాదిక్ వర్గీయులు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ జ్ఞానాపురంలో వినూత్న నిరసనకు సిద్ధమవగా వారిని వంశీకృష్ణ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తమవడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, 3 రోజులుగా వంశీకృష్ణకు టికెట్ ఇవ్వొద్దంటూ సాదిక్ వర్గీయులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? అంటే విశాఖ సౌత్కి సంబంధించి ఇప్పటికే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు టికెట్ అంటే ఇక్కడ ఇస్తారు అనేది ప్రచారం మాత్రమే ఉంది. పూర్తి స్థాయిలో టికెట్ అయితే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపితే సహకరించేది లేదు అంటూ కార్పొరేటర్ సాదిక్కి సంబంధించినటువంటి వర్గీయులు, అదేవిధంగా మూగి శ్రీనివాస్ వర్గీయులు మొత్తం వీళ్ళందరూ కూడా గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఇప్పుడు నా ముందున్నటువంటిది ఇది కనిపిస్తున్నటువంటిది సాదిక్ జనసేన పార్టీ కార్యాలయము, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం కావడంతో ఇక్కడ పోలీసులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పారా కాయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసు వెహికల్ని ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే ఏ ఒక్కరూ రాకుండా పోలీసులు ప్రస్తుతం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాదిక్ వర్గీయులు గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి అటు వంశీకృష్ణకి టికెట్ ఇస్తే సహకరించేది లేదు, అసలు అతను మాకు పవన్ కళ్యాణ్ ముద్దు, అదేవిధంగా వంశీకృష్ణ వద్దు అంటూ అతని ఫోటోలను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా ఎక్కడికెక్కడ వీళ్ళందరూ కూడా గుమ్మిగూడి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మేమే నిజమైనటువంటి జనసేన కార్యకర్తలం, వంశీ వర్గీయులం అంటూ వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనము జనసేన పార్టీకి సంబంధించినటువంటి సాదిక్ కార్యాలయం వెళ్దాం. ఈ కార్యాలయం దగ్గరికి సంబంధించి లోపల కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సాదిక్ వర్గం అయితే ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది ఈ గొడవ గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? ఇది సాదిక్ గారి వర్గం అని కాదండి, గెలిచే క్యాండిడేట్కి ఇమ్మంటున్నాం. ఇలాగ రౌడీయిజం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అలా రౌడీయిజం చేయడం వల్ల ఓడిపోయాడు. అతను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఇస్తే మేము జనసేనకి పోటీ చేసి గెలిపించాలని మా కోరిక. అందుకే గెలిచే క్యాండిడేట్కి వర్ణిస్తే మేము తెలియపరుస్తున్నాం మేము నిరసనని. అంటే 3 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఆందోళన సంబంధించి ఎందుకు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం? మీ పార్టీకి సంబంధించే కదా ఇదంతా, కూడా నష్టం కూడా జరిగేది. మేము ఎక్కడికి వెళ్ళి మేము ఎవరి మీద దాడి చేయలేదండి. మేము పార్టీ కోసం మంచి వాళ్ళకి ఇవ్వమనేసి మేము మా నిరసన తెలియపరచుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా మీద దాడి చేశారు అంతే తప్ప, కానీ మేము ఎవరికాడికి వెళ్ళి దాడి చేయలేదు. వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆఫీసులు ఎందుకు చేస్తున్నారు? మీ మీద దాడి ఎందుకు చేస్తున్నారు? వంశీకృష్ణ పంపిస్తున్నారండి రౌడీజం. ఇప్పుడు చెప్తున్నారు కదండి, తూర్పు నియోజకవర్గంలోనూ ఆల్రెడీ రౌడీజం నడిపి అలవాటు పైపోయి అదే రౌడీలు మళ్ళీ మా మీద పంపిస్తున్నారు. దక్షిణంలో కూడా అదే పని చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఎలా గెలుస్తారండి? గెలిచేవాడికి ఇమ్మంటున్నాం. మేము ఎవరికి సాదిక్ ఇవ్వండి, ఈడికలు ఇవ్వండి చెప్పట్లేదు, గెలిచే క్యాండిడేట్కి ఇమ్మంటున్నాం మా స్థానికంగా. ఎందుకంటే రేపు ఒకసారి ఓడిపోయిందంటే అతను వెళ్ళిపోతాడండి. ఇప్పుడు ఎక్కడికి పోక్కర్లేండి, గడ్డిబాబు వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఆ కార్యకర్తలు ఉన్నారండి, టీడీపీ కార్యకర్తలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? మహిళలని కూడా చూడకుండా ఒకరి మీద ఒకరు దాడి చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. అందరూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే బయటకు వస్తే మీరు జనసేన సంబంధం లేదు మీకు అంటూ ఒకళ్ళ మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎందుకు ఇలా? ఫస్ట్ ఒకటి నేను చెప్పింది వినండి, లేడీస్కి ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. జనసేన పార్టీ అనేది ఏంటి? పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు? మీకు తెలియని విషయం ఏం లేదు కదా. ఎందుకు ఇలా చేయాలా? ఆడవాళ్ళను కూడా చూడకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేయాలి? శివప్రసాద్ అతని పేరు, గడిగిల్ రవి, ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఎక్కువ చూస్తున్నారు, ప్రతి కెమెరాలో కూడా చూస్తున్నారు కదా ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అందరికీ అభిమానమే, లేదని నేను చెప్పట్లేదు. ఏ వార్డులో ఏటట్టు ఉందా వంశీకృష్ణ గారు తెలుసా? ఈ ఒక్క సీట్ అయినా ఇదేం తెలుసా చెప్పండి.
ఏ విషయంలో కూడా అతనిది కరెక్ట్ కాదు. మేము ఒప్పుకోం సార్. వంశీకృష్ణ గారికి ఇస్తే మేము ఒప్పుకోం. 3 క్యాండిడేట్లకి ఇస్తే ఎవరికైనా ఇచ్చినా ఓకే, మేము దానికి అగ్రీ అవుతాం. కానీ ఇతనికైతే మేము ఒప్పుకోం సార్. ఈ రోజు మ్యాన్ హ్యాండింగ్ చేసిన అతను రేపు గెలిచినప్పుడు అతను చేయడానికి గ్యారెంటీ ఏంటి? మీరు ఇస్తారా? మీరు ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఇస్తారా? ఇప్పుడే వార్నింగ్లు ఇచ్చి వెళ్తున్నారు మాకు. అంటే మీరంతా కూడా కావాలనే చేస్తున్నారు, అతనికి టికెట్ ఇచ్చారు కాబట్టి. అంటే ఇంకా ఇప్పటి వరకు కూడా టికెట్ కూడా అనౌన్స్ చేయకుండా ఈ ఆందోళన ఎందుకని? ఇంకా అనౌన్స్మెంట్ కూడా బయటికి రాలేదు. అలాంటప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ? అనౌన్స్మెంట్ ఇచ్చారా? మేము మా పనులు మేము చేసుకుంటాం. ఎవరికి ఇమ్మంటారో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం. రెస్పెక్ట్ లేని మనుషుల దగ్గర ఇదేంటి సార్? ఇది అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ స్థానికులకే సీట్ ఇవ్వమని ఒక పక్క మోగి శ్రీనివాసు, అదేవిధంగా మీ సాదికి వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి మరి మీరందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వస్తున్నటువంటి వాళ్ళు కూడా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీరు ఒకరికొకరు దాడులు చేసుకుంటున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. బయట తిరగడానికి అసలు ఏమైనా ఛాన్స్ ఉందా? ఆడవాళ్ళ మీద కూడా దాడులు చేశారని మీరే ఆరోపిస్తున్నారు. ఇక్కడ దాడులు ఎవరు చేయలేదన్న, నిరసన చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నేను యాదవున్నా, నేను ఒక యాదవుని. మా అమ్మగారు ఇల్లు అంటే చిన్నవాళ్ళ మా అందరికి కలిసి అతను గెలిపించిన తర్వాత ఒక్కరోజు కూడా పని చేసింది లేదు. మేయర్ పదవి రాలేదని చెప్పి, నాకు మేయర్ పదవి రాలేదు, నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయారు. పోనీ వంశీ ఇదంటే ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత చిన్నవాళ్ళతో నాకు గెలిపించింది, నేను ఏం చేస్తాను, మీకు ఏమున్నాయి సమస్యలు అని చెప్పి మా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఏం చేయలేదు. యాదవులున్న ఇక ఇదే ఏరియాలోనే గెలిచిన ఏం చేయలేకపోయాడు, 50,000 ఓట్లతో ఓడిపోయాడు. అలాంటి అతన్ని ఇక తీసుకొస్తే ఎలాగన్నా మేము ఒక యాదవుడుగున అనిపిస్తుంది. ఒక నిమిషం, ఒక యాదవుడు నాకు అనిపిస్తుంది, ఓకే మా అన్నోడికే ఇచ్చాడు కదా చేద్దామని. కానీ గెలని అతనికి ఎలా చేయాలన్నా మాకు మనసు రావట్లేదన్నా. పవన్ కళ్యాణ్ గారిని చూసి మాకు బాధ వేస్తుందన్న, ఓడిపోతామని భయం వేస్తుందన్న. భయంతో ఎలా చేస్తాం? పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అప్పీల్ చేస్తున్నారా మీరు? అదే అప్పీల్ చేయడానికే మేము ట్రై చేస్తున్నామన్నా. పెద్దవాళ్ళు ఒక వెళ్ళాలంటే ఏం చేస్తాం? మా తరపున మేము నిరసన చేస్తున్నాం. ఒక బ్లాక్ బెలూన్ పెట్టుకున్నాం. అదేంటి ఫోటో దాన్ని అక్కడ వరకు ఏం చేయగలేదు కదా. దాని తర్వాత పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ళాలి. ఇది మా నిరసన తెలియాలి. అదేంటంటే మాకు ఇష్టం లేదన్న. నిజంగా ఓడిపోతారంటే మీకు ఎలా వస్తుందన్న మనసు? నిజంగా ఒక క్యాండిడేట్ గెలుస్తాడు, లేదు కష్టపడితే గెలుస్తాడు అన్న ఫీలింగ్ ఉన్నా చేస్తాం. అతను కష్టపడినా గెలుదన్నా. అతనికి అసలు అతని జాతకంలో ఉంది ఎప్పుడు ఓడిపోతాం. అంటే నిన్న చూస్తే ఒక పక్క నుంచి ఆ బ్లాక్ బెలూన్లు ఎగరవేశారు, అదేవిధంగా వంశీకృష్ణ ఫోటోలు దగ్ధం చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఈవేళ మీ పార్టీ కార్యాలయాల దాకా 2 వర్గాలు ఒకరి మీద ఒకరికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఇంకా వెళ్ళలేదండి. మేము నిరసన చేద్దామని బయటకు వెళ్తున్నాం. వచ్చిపోయికి వాళ్ళే మా మీద దారి చేశారు. ఇప్పుడు మేము ఒక పార్టీ వాళ్ళమే, అందరం ఒక జనసేన కోసమే చేస్తున్నాం. చేయమని అనలేదు. అతనికి డిక్లేర్ చేస్తే మేము ఒప్పుకుంటాం. డిక్లేర్ చేయకుండా ప్రచారంకి వెళ్ళిపోయి నాకు ఇచ్చేసారు పవన్ కళ్యాణ్, నేను మీరు వచ్చి మాకు మద్దతు తెలపాలని మీరు వచ్చి గొండా వేసం చేస్తామంటే మేము ఒప్పుకోమండి. ఒక లేడీస్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఒక మహిళలను చూడకుండా, ఉపవాసాలతో ఉన్న ఆ అమ్మాయిని కూడా చూడకుండా కాలర్ పట్టుకుని అసహ్యంగా బిహేవ్ చేస్తే ఇదేంటండి? జనసేన ఫ్యాన్స్ అంటారు ఇలాగేనా జనసేన? అతను పరువు తీస్తున్నారు, అతను వాల్యూ తీస్తున్నారు. అతను ఇప్పుడు రేపు రోజున ఇక్కడ గెలిచారనుకో, ఇక్కడ వాళ్ళకి ఇచ్చారనుకో, అతను గెలిచాడనుకో, మేము కాలర్ ఎత్తుకొని ఎగరేసుకొని తిరుగుతాం. అతను ఓడిపోతే అతను అక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్. రేపు 10 మందిలో మేము పరువు ఎత్తుకొని తిరగాలి కదా. పలానా వార్డులోనే వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు గెలిపించుకోలేరు, వీళ్ళు ఎందుకురా జనసేన జెండా అని మమ్మల్ని అంటారు, వేలెత్తి చూపిస్తారు. అది మాకు బాధే కదా సార్. మేము ఇవ్వద్దు అని అనట్లేదు, ఎవరికి ఇచ్చినా మేము మద్దతు తెలుపుతా అంటున్నాం. వంశీకృష్ణకి ఇస్తే మేము ఒప్పుకోమండి. మేము ఇలాగే మద్దతు తెలుపుతాం, సానుభూతి తెలుపుతాం అతనికి. అంటే ఇక్కడ చూస్తే నిన్న కూడా మీరు పార్టిసిపేట్ చేశారు మా వంశీకృష్ణకి సంబంధించినటువంటి, అంటే అసలు పార్టీకే సంబంధం లేనటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీ గురించి కూడా వంశీకృష్ణ మాట్లాడుతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే మీరందరూ కూడా జనసేన జెండాలతో చేస్తున్నారు, వాళ్ళు నిజమైనటువంటి ఆ పార్టీ కార్యకర్తలు కాదనే విధంగా చెప్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏమంటారు దీని మీద? మేము నిజమైన కార్యకర్తలు కాదని అతనికి ఎలాగ తెలుసండి? ఆయన వైసీపీ నుండి జనసేనలోకి వచ్చాడు. మేము జనసేనలో ఉంటూ పోరాడుతున్నాము. అంటే ఆయన చేసిన తప్పును మా మీద రుద్దుతున్నారనమాట. దక్షిణ నియోజకవర్గంలోనూ పనిచేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తికి స్థానికంగా ఉన్నోళ్ళకి టికెట్ ఇస్తే మేము అన్ని వార్డుల నుండి మేము గెలిపించుకుంటాం. ఆయన ఎక్కడో శివాజీ పాలెంలో ఉంటాడు. నేను చాలాసార్లు ఆయన కలవడానికి కూడా నేను వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉండి కూడా లేదని పంపించారు. అటువంటి సన్నివేశాలు కూడా జరిగాయి. అటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొని వస్తే మేము ఎలాగంటే సపోర్ట్ చేస్తాం? అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు, బహిరంగంగా చేశారనుకోండి, అప్పుడు మేము కూడా ఏమి అధికారుల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో మేము వెళ్తాం. కానీ మా ఆఫీస్కి వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం అది పద్ధతి కూడా కాదు. లేడీస్ మీద అలాగ చేసుకొని చున్నీళ్ళు లాగేసి డ్రెస్సులు లాగేసి ఎలా ఉన్నారండి వాళ్ళు? రౌడీల్లాగా దగ్గర 20 మంది 30 మంది మగవాళ్ళు వచ్చేసి పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తారా? మేమేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి గొడవ ఆడడానికి.
మేము ఎక్కడ నిరసన కూడా తెలపడానికి వెళ్ళలేదు. మా ఆఫీస్ దగ్గర ఉంటేనే మా దగ్గరికి వచ్చారు వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ దృష్టికి మీరు తీసుకెళ్తే మా యొక్క బాధ ఆయన విని సరి అయిన నిర్ణయం తీసుకుంటారని మేము మరి అంటే మొత్తానికి చూడొచ్చు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ అటు వంశీకృష్ణ సంబంధించినటువంటి వర్గం, అదేవిధంగా సాధిక వర్గం ఇద్దరు కూడా ఈ 1 టౌన్కి సంబంధించి ముఖ్యంగా ఆ సౌత్ నియోజకవర్గంలో ఆందోళన అయితే కొనసాగుతుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి టికెట్ ఇవ్వద్దు అనేది వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండు. ఇక్కడికి వచ్చినా కూడా గెలిచే పొజిషన్ అయితే లేదు. అతను ఓడిపోతాడు, ఓడిపోయే వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వడం, ఎవరో ఒకరు అంటే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, 3లో ఎవరికి ఇచ్చినా కూడా గెలిపించి తీరుతామని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ రాజు.